సో ఇప్పుడు మరొక అద్భుతమైన వ్యక్తిని మనం కలవబోతున్నాం. ఆదిశేష్ గారు ఫ్రమ్ చీరాల. ఒక అనారోగ్య సమస్యతో ధ్యానంలోకి వచ్చి మరి ఒక నాస్తికుడిగా ఉన్నటువంటి శ్రీ ఆదిశేష్ గారు పత్రి సార్ మార్గంలోకి వచ్చి పత్రి గారిని చూస్తూ గురువు అంటే ఇలాంటి గురువు ఎక్కడా ఉండడు అని గమనించి ఆయన మార్గంలో నడిచి అద్భుతంగా ధ్యాన సాధన చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది ఈరోజు పిఎస్ఎస్ మూమెంట్లో విశిష్టమైన సేవలు అందిస్తూ ఉన్నారు. చీరాల వాస్తవ్యులు శ్రీ ఆదిశేష్ గారు. ఆదిశేష్ గారి యొక్క సందేశాన్ని, వారి యొక్క అనుభవాన్ని, పత్రి సార్తో వారి జీవితాన్ని, ఎందుకంటే ఎక్కడున్నా కూడా ఆయన చెయ్యి ఉంటుంది. ఏ అన్నదానంలో కానీ ఏ సేవా కార్యక్రమంలో ఉన్నా కూడా మరి ఆదిశేష్ గారి యొక్క పాత్ర అక్కడ ఉంటుంది. సో ఆయన యొక్క సందేశాన్ని తీసుకొని తర్వాత ఈరోజు అద్భుతమైన చిట్కాలు, ఈ చిట్కాలు మిస్ అయ్యారంటే మీ జీవితంలో చాలా మిస్ అయినట్టే. కాబట్టి దయచేసి ఎవరు లెఫ్ట్ అవ్వద్దు. నేను కూడా సాధ్యమైనంత వరకు సెషన్ ఇన్ టైంకి క్లోజ్ చేద్దామని చూస్తాను, కాకపోతే అవ్వట్లేదు. సో కాబట్టి కొద్ది ఓపికతో సహనంతో మీరందరూ ఉండాల్సిందిగా ప్రార్థిస్తూ మన ఆదిశేష్ గారిని పిలుస్తున్నాను. ఉన్నారా అన్న? కూర్చో. ఉంటా. కనపడుతున్నారు ఆదిశేష్ గారు? ఎస్, వేమ ఆదిశేష్ గారు. సార్ కనిపించండి సార్. ముందుగా మనకి జ్ఞానాన్ని జ్ఞానాన్ని అందించిన మహా వ్యక్తి భద్రిజీ గారికి ధన్యవాదాలు. అలాగే ఈ సెక్షన్లో మనకి రోజు ప్రాతకాల ధ్యానం చేపిస్తూ మంచి జ్ఞానాన్ని అందిస్తున్న మన శివస్వామి అందరికీ, మేడం గారికి అందరికీ ధన్యవాదాలు. నా పేరు ఆదిశేష్. చాలా ధ్యానం అనే ఈ పదాలు వింటమే భూమి మీద చాలా అరుదు. ధ్యానం అంటే శేషన్న, అది చెప్పే ముందు నీ అనుభవం చెప్పు. అసలు ధ్యానంలోకి ఎందుకు వచ్చావు? ధ్యానానికి ఎందుకు ఇంత నువ్వు డెడికేట్ అయ్యావు? ఎందుకంటే నేను ఎన్నో సంవత్సరాల నుంచి గమనిస్తూ ఉన్నా, ధ్యానం అంటే అన్ని పనులు వదిలేసి ముందుంటాడండి. చేస్తూ ఆ పనులు చేస్తాడు. వదిలేయటం అంటే ధ్యానానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి దానిలో ఉండి ఆ పనులు చేస్తూ ఉంటాడు. అంటే వదిలేయటం అంటే ఆ వదిలేయటం కాదు. అంత ఇన్స్పిరేషన్ నీకు ఎందుకు వచ్చింది? నీ జీవితంలో కలిగిన మార్పు ఏంటో చెప్పు. ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్, నాకు తెలియనప్పుడు ధ్యానం అనేది తెలుసుకున్న తర్వాత చాలా అజ్ఞానంగా ఉన్నాను. అయినా అది చేసిన తర్వాత నాలో వచ్చిన మార్పు ఏంటంటే, నా దగ్గర ఉన్న అనారోగ్యాలన్నీ కూడా కొట్టుకుపోయినాయి. ఒక్క ధ్యానం ద్వారానే, ఒక్క గంట ధ్యానంలోనే నాకు అర్థమైంది ఏంటంటే, చాలా సింపుల్. అనారోగ్యం అనేది వచ్చేది మనం తెచ్చుకునేదే, అనారోగ్యం వదిలించుకునేది మనమే అనేది అర్థమైంది. దాన్ని ఫాలో అవుతున్నాను. నాకు దానికి ముందు గతంలో అనారోగ్యం ఏంటంటే చికెన్ గున్యా వచ్చింది, రొమటాయిడ్, చాలా ఇబ్బంది పడ్డాను. ఇంత మెడిసిన్ వాడినా కూడా కంట్రోల్ లేదు. దాదాపుగా 10 సిరెన్స్, 20 ఇంజక్షన్లు, 30 ట్యాబ్లెట్స్ వాడినా కూడా, ఒక 3 months కోర్స్ వాడినా కూడా తగ్గుతుంది, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఆ పెయిన్స్ ఉంటున్నాయి. అలా ఈ తల పై భాగం దాకానే బాగుంది, తల కింద భాగం మొత్తం కూడా నా కంట్రోల్ లేదు. బాడీ మొత్తం కంప్లీట్గా డిజాల్వ్ అయింది. ఆ టైంలో ఈ మెడిటేషన్ తీసినా కూడా వ్యతిరేకించా. ఇప్పుడు దాకా చేస్తుంది ఇదే కదా, రెస్టే కదా, కళ్ళు మూసుకుని ఉన్నా కదా, మరి నైట్ పూట కూడా 8 గంటల కళ్ళు నిద్రపోతూ ఉంటాం, కళ్ళు మూసుకుని ఉంటాం కదా, మరి కళ్ళు మూసుకుంటే రోగాలు ఎలా తగ్గుతాయి అని వ్యతిరేకించాను నేను. ఒక్క గంట కూర్చొని ధ్యానం చేస్తే అవన్నీ కూడా కొట్టుకుపోయినాయి. మరి నా కళ్ళతో నేను చూశాను, నా శరీరంలో ఉన్న ఆ ఇబ్బందులన్నీ నేను అనుభవించాను. కాబట్టి ఈ ఆ అనుభవంతోనే నేను నమ్మా, లేకపోతే నమ్మేవాడిని కాదు. స్వానుభవం అనేది వచ్చింది. ఆ రోజు ఈ రోజు కూడా నాకు ఏదైనా దగ్గు వచ్చినా, జలుబు చేసినా, నెమ్మది వచ్చినా, ఇబ్బంది వస్తే 2 గంటలు ఎక్కువ ధ్యానం చేస్తాను, కానీ మెడిసిన్ వాడను.
అవసరం లేదు, అది కూడా రాలేదు. ఈ ధ్యానం ద్వారా వచ్చేది ఏంటంటే అన్నిటికన్నా కూడా ఆత్మజ్ఞానం. ఇవన్నీ కూడా ఏంటంటే చీపురితో చిమ్మితే దుమ్మంతా పోయినట్టుగా ధ్యానం చేస్తే మన దగ్గర ఉన్న రుగ్మతలు అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి అనేది అర్థమైంది. ధ్యానం ఎందుకు చేయాలి అంటే మనం ఈ రుగ్మతల కోసం, బాధల కోసం, కష్టాల కోసం, సమస్యల కోసం కాదు, జ్ఞానం కోసం అది చేస్తే తత్తిమ అన్నీ కూడా అవే మన దగ్గర జ్ఞానం ఉంటే అవన్నీ విడిపోతాయి. ఇది చాలా సింపుల్ ఇది. అదే కాకుండా ఎన్నో రకాల కష్టాలు పడితేనే సుఖాలకు వస్తాం. కష్టం లేనిది, సమస్యలు లేనిది ఏ జ్ఞానం ఉండదు. ఇప్పుడు ఇక్కడ మనం వచ్చామంటే, ఈ గ్రూప్లోకి వచ్చామంటే ఎన్నో కష్టాలు పడ్డాం కాబట్టి, ఎన్నో బాధలు అనిపించాం కాబట్టి ఇలాంటి సెక్షన్లు మనకు దొరుకుతాయి. ఇది ఎంత సింపుల్లో చూడండి. మన దగ్గరికి గురువులు వస్తారు, మనం గురువు దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. అదే హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎన్ని రకాల కష్టాలు పడాలి, ఎన్ని రకాల సమస్యలు పడాలి. డబ్బు సంపాదించేంత కూడా రోగాల కోసమే, సమస్యల కోసమే, కష్టాల కోసమే. అవి కాదు. ధ్యానం అనేది ఒకటి నేర్చుకుంటే విద్య, ఈ విద్య ఎంతోమంది నేర్పచ్చు, మనం నేర్చుకోవచ్చు. దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంది అనేది అర్థమైపోతుంది. దానికి రావాలంటే చేయాల్సిన పని ఏంటంటే మనం మన పాస్ట్ లైఫ్ మొత్తం కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా మెయిన్ ఒక అద్భుతమైన గిఫ్ట్ ఏంటంటే రెగ్యులర్గా మనం 25 డేస్ ఈ ప్రోగ్రాంలో ఉన్నందువల్ల మనకి ఏదైతే ఉండకూడదో అవన్నీ కూడా కొట్టుకుపోతాయి. మనం రిటైర్మెంట్ తర్వాత లైఫ్ అంతా కూడా స్పాయిల్ చేస్తాం. దుఃఖానికి, భయానికి, బాధలకి, కష్టాలకి, సమస్యలకి అన్నీ కూడా కుట్లు వేసుకొని జీవితాన్ని ఇంకా అర్థం లేకుండా వ్యర్థం చేసుకుంటాం. ఇప్పుడు ఇట్లాంటి సెక్షన్స్లో మనం వచ్చినందువల్ల జ్ఞానం ఏంటంటే ఆలోచనలు కంట్రోల్ చేసే శక్తి, అవగాహన, అనారోగ్యాన్ని పోగొట్టేది, ఇవన్నీ కూడా మనకి స్వానుభవంతో మనం చేస్తాం. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఉపయోగపడేది. ₹1,00,00,000 పెట్టినా కూడా దొరకదు సెక్షన్స్ ఇట్లాంటి అన్ని కూడా. డబ్బుకు విలువ కట్టలేము. ఈ విలువ లేదు టయాన్ని మనం చక్కగా దీన్ని ఉపయోగించుకుంటూ ధ్యానం చేస్తూ మరి సత్సంగాల్లో, స్వాధ్యాయంలో అమ్మ మేడం గారు, స్వర్ణలత గారు మరి ఎంత చెప్పారు వర్క్ అది చూడండి. జ్ఞానయోగము, బుద్ధి యోగము, కర్మయోగము, భక్తి యోగం ఇవన్నీ కూడా ఏంటంటే అవన్నీ ఉంటేనే మనకి ఇక్కడ ఈ జ్ఞానం అందింది. దాన్ని ఎలా చూసుకోవాలి, ఎలా ఆచరించాలి అనే దానికి ధ్యానం ఒక్కటి చేస్తే ఆచరణ వస్తుంది. ధ్యానం లేకపోతే ఆచరణ రాదు. మనం చెప్తామే కానీ చేయలేం. సాధన చేస్తే ఎన్ని రకాల బెనిఫిట్స్ అంటే అన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. మరి ఇంతమంది కొత్త వాళ్ళు పరిచయం అవుతున్నారంటే ఒక్క ధ్యానం చేసిన వల్లే ఇంతమంది మనకి మరి కనెక్ట్ అయ్యారు. అలా కొత్త వాళ్ళతో మనం లైఫ్ ఉంటుంది. జీవితం అంతా కూడా మనం అర్థవంతంగా ఉంటుంది, వ్యర్థంగా ఉండదు. ఒక్క ధ్యాని ఎన్ని రకాల బెనిఫిట్స్ అంటే అన్ని రకాల బెనిఫిట్స్కి అర్హత వస్తుంది. ధ్యానం లేకపోతే అనర్హుడు అవుతాడు, దుఃఖుడు అవుతాడు, రోగిష్టి అవుతాడు. కర్మ సిద్ధాంతం ప్రకారం కష్టాలు, సమస్యలన్నింటినీ నేను ఈ భూమి మీదకి వచ్చి ఎందుకు వచ్చాను, నాకు ఈ బాధ ఏంది, సస్తే బాగుండు అనిపిస్తుంది. అన్ని రకాల బాధలకి మార్గం ఏంటంటే ఒక్క ధ్యాన యోగమే. ఒక్క ధ్యానం చేస్తే ఎంతోమంది వాళ్ళ అనుభవాలు మరి ఎప్పుడు వినలేని కూడా వింటాము, ఎప్పుడు చూడని కూడా చూస్తాం. మన లైఫ్ అంతా కూడా మార్చుకుంటాం. అందువల్ల అవకాశం ఉన్నంత వరకు మీరు ఈ గ్రూప్లో రావటం కాకుండా ఇంకొక 10 మందిని యాడ్ చేయండి. వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి పంపించండి. మనకి అవకాశాలు ఉన్నాయి. స్టేటస్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేస్తే ఇంకా మనకు ముందుకు వెళ్ళడానికి మార్గాలు ఉన్నాయి. ఈ గ్రూపు మనం 1,00,000 మంది చేయొచ్చు, చాలా ఈజీ. అప్పుడు ఏమైందంటే మనం అనుభవిస్తూ అంటే మన సాధన అదే. సాధన ఏంటంటే ఒక 100 మందికి చెప్పటం, ఒక 1000 మందికి చెప్పటం, ఒక 10,000 మందికి చెప్పటం. ఇది చాలా సింపుల్గా ఏంటంటే మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో, లొకేషన్లో, స్టేటస్లో, మరి యూట్యూబ్లో, ఫేస్బుక్లో వాళ్ళందరికీ షేర్ చేయటం. మన దగ్గర డేటా చాలా ఉంటుంది. ఆ డేటా మొత్తానికి కూడా మనం జస్ట్ అలా 1 సెకండ్లో మనం 10,000 మందికి మనం ఈ సెక్షన్ గురించి మనం అందించవచ్చు. ఇది అన్నిటికన్నా కూడా చాలా సింపుల్ టెక్నాలజీ. నెక్స్ట్ మనకి ఎంతో జ్ఞానాన్ని అందిస్తుంది. ఎంతో సాధన అంటే 24 గంటలు ధ్యానం చేస్తే ఎంత పవర్ఫుల్లో అంత పవర్ మనకి 1 సెకండ్లో దాన్ని మనం క్యాచ్ చేయొచ్చు. అలా అందరికీ దీన్ని షేర్ చేయండి.
ఈ వర్క్ వాళ్ళు చూసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ₹1,00,00,000 ఖర్చు పెట్టినా కూడా తగ్గని మనోవ్యాధి 1 సెకండ్లో వాడికి రిపోర్ట్ వస్తుంది. ఒక 25 డేస్ మనతో పాటు గ్రూప్లో కలిశాడంటే అతనికి ఉన్న కష్టాలు, సమస్యలు, బాధలు, ఎన్నో రకాల ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇది ఇట్లాంటి ఆలోచన మనకి ఎప్పుడైతే చేస్తామో అదే జ్ఞానయోగం. నేను బాగుండాలి, నా చుట్టూ వాళ్ళు బాగుండాలి అనుకోవటం అనేది, అందరిలో నేను ఉండాలి అనేది మనకి అర్థమైపోతుంది. ఇది టోటల్ క్లబ్ అయిపోతుంది. ఈ సెక్షన్లో మనం ఈ 25 డేస్లో, ఈ ప్రోగ్రామ్స్లో, ఈ 21 డేస్లో చేసింది ఏంటంటే ఎవ్రీడే మనం ఆల్ పర్సన్స్కి ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయటం, వాళ్ళకి మనం ఇప్పుడు దాకా ఉన్న బెనిఫిట్స్ అన్ని చెప్పడం. ఇది యాజ్ ఎ సైన్స్. ఈ సైన్స్ అనేది ఏంటంటే టెక్నాలజీ చాలా ఈజీ. ఎంతోమందికి చెప్పడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనలో ఉన్న ఆలోచనలు, కోట్ల ఆలోచన తగ్గుతాయి. అక్కలేని ఆలోచనలు గుట్టలు గుట్టలు వస్తుంటాయి. వీటికి మార్గం దొరకదు, అవి మనం వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. లేదు ఖాళీగా ఉన్నాం కూర్చున్నామంటే మనకి 1 సెకండ్ కూడా ఆలోచనలు ఆపలేం, కంట్రోల్ అవ్వవు. ఇక్కడ ఎప్పుడైతే వర్క్ని మార్చుకొని మనం డిఫరెంట్ వర్క్లోకి వెళ్తామో అక్కడ అక్కర్లేని ఉండదు, అవసరమైంది ఉంటుంది. ఈ సెక్షన్లో దీంట్లో బెనిఫిట్స్ ఏంటంటే టోటల్ బెనిఫిట్సే. ఎవ్రీ సెకండ్ ప్రతి ఒక్కళ్ళ అనుభవాలు కూడా మనకి మన జీవితంలో మనకు కావాల్సి వస్తాయి. ప్రతి ఒక్కళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేయాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళు బాగుండాలి అనుకున్నప్పుడు మనకు అన్నీ కూడా అవి కూడా మనకు వర్తిస్తాయి. మనం ఏదైతే చేస్తామో అదే మనకు వస్తుంది. ఇక్కడ ఏదైతే భావన ఉంటుందో ఆ భావనకు సంబంధించిన వర్క్లే జరుగుతుంటాయి. ఈ భావన నక్షత్రంలో బ్రహ్మాండం ఉండాలి, చండాలం ఉండకూడదు అనుకున్నప్పుడు మనం చేయాల్సిన సింపుల్ టెక్నిక్ ఏంటంటే మనకు పరిచయం వాళ్ళందరికీ కూడా షేర్ చేయటం. మన దగ్గర డేటా మొత్తం, అలాగే ఈ మాన్యువల్గా కూడా మన ఫ్యామిలీ రిలేషన్స్ అందరికీ కూడా, ఫ్రెండ్స్కి, వీళ్ళందరూ కూడా మనం కాల్ చేసి కూడా మనం వాళ్ళతో కాంటాక్ట్ చేస్తే మన సబ్జెక్ట్ వస్తుంది. మాట్లాడాలంటే మనకి అనుభవాలు ఉన్నాయి, ఆ అనుభవాలు బయటికి రావాలంటే మనం చేసింది ప్లే చేయాలి. ప్లే చేస్తేనే అక్కడి నుంచి వాళ్ళకి మన దగ్గర నుంచి షేర్ అవుతుంటుంది, వాళ్ళు ఇంకోటికి మళ్ళీ షేర్ చేస్తారు. ఇది టోటల్గా మోర్ బెనిఫిట్. ఈ బెనిఫిట్ని మనం ఉపయోగించుకోవటం ఏంటంటే చాలా సింపుల్. ఒకప్పుడైతే చాలా మాన్యువల్ చేయాలి, ఈరోజు మాన్యువల్ లేదు, చాలా ఈజీగా జీరో ఫైనాన్స్తో చేయొచ్చు వర్క్. ఇది దయచేసి అందరూ కూడా దాన్ని ప్లాన్ చేసుకోండి, అది మనకే బెనిఫిట్ ఎక్కువ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా నీ అనుభవాలు తెలియజేసినందుకు నీకు ధన్యవాదాలు. ఆదిశేషన్న ఎలా ఉండేవాళ్ళు అంటే, ప్రతిసారి ఏదైనా ధ్యాన మహాయాగం జరుగుతుంటే శేషు నువ్వు 3 లక్షల లడ్డూలు చేపియాలంటే సరే గురువు గారు అనేవాళ్ళు. శేషు అక్కడ మనకు ఆశ్రమం కావాలంటే సరే గురువు గారు అనేవాళ్ళు. అంటే గురువుకి పూర్తిగా సరెండర్ అయ్యి ప్రతిసారికి అత్యంత ప్రియమైన శిష్యుడు ఆదిశేషు గారు. అలాగే మనం ఈ సెషన్లో ఒకరోజు గురువు యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజేసుకోవడానికి, పత్రిసారి అంటే మీ అందరికీ చాలా మందికి తెలియదు, ఆయనతో నడిచిన వాళ్ళు కొద్దిమందే సెషన్లో ఉన్నారు, తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందుకని 21 డేస్లో ఈ సెషన్ అయిపోయే లోపల గురువు యొక్క ఆయన జీవిత చరిత్ర గురించి, ఆయన చేసిన పిఎస్ఎస్ మూమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశాలు, ఎందుకు ఈ వ్యవస్థ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంత విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది అనే విషయాన్ని కూడా మనం రాబోయే సెషన్లో తెలుసుకుందాం. అట్లాగే మై డియర్ ఫ్రెండ్స్, పత్రిసారి కూడా ఏ రోజు కూడా ఆయన జేబులో ₹1 లేదు. ఏదన్నా స్టేట్కి కానీ వేరే కంట్రీకి వెళ్ళాలన్నా ఇక్కడ ఎవరో ఎక్కించేవాళ్ళు, అక్కడ దిగి ఎవరికి ఫోన్ చేసేవాడు కదా ఆయన. అలా ఎయిర్పోర్ట్లో కూర్చునేవాళ్ళు, ఎవరో ఒకరు వచ్చి ఆయన తీసుకెళ్లేవాళ్ళు, ధ్యానం నేర్పేవాళ్ళు. అంత నిస్వార్థమైన సేవను ఆయన చేసి 45 సంవత్సరాలు దాదాపుగా ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా, విశ్రాంతి లేకుండా త్రిబుల్ డ్యూటీ చేశారు, డబుల్ డ్యూటీ కాదు. సో ఎంతో జ్ఞానాన్ని, సాధన మా అందరికి అందించారు. ఆయన యొక్క ఇన్స్పిరేషన్తో ఈరోజు మేము ముందు మాట్లాడగలుగుతున్నామంటే ఆ గురువు గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్, జ్ఞానమే. ఇది మా గొప్పతనం కాదు. నేను ఒక పోస్ట్ మ్యాన్ లాంటి ఆయన ఏదైతే అందించారో దాన్ని కొద్దిగా అర్థం చేసుకొని
శేష్ గారు కావచ్చు, స్వర్ణలత మేడం కావచ్చు, మేమందరం కూడా వాళ్ళంతా మా గురు సమానులు, ఎందుకంటే సీనియర్స్. సో ఆయన ఇచ్చిన జ్ఞానం ఈరోజు మేము ముందుకు పంచుతున్నాం. మీరందరూ కూడా ఇవన్నీ తెలుసుకొని ప్రతిరోజు దినదిన అభివృద్ధి చెందాలి.